హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మదసుమని. చూడండి, నా సరుకుల దుకాణం పెట్టాను ఇప్పుడు. గాజు ఐటమ్స్లో తర్వాత చూపిద్దాం అనుకున్నా, కానీ ఏందో అనుకోకుండా తీసుకొచ్చాను. ఇది మా ఆయనకి ఇష్టం, ఎర్రపప్పు అంటే చాలా ఇష్టం మా ఆయనకి. కొంచెం ఉంచు అంటే కొన్ని సరుకులు అయిపోయాయి. కొన్ని సరుకులు అయిపోతే డబ్బాలు కడిగాను సరుకులు పోద్దామని. వీడియో తీస్తే కూడా బాగుంటుంది కదా అని తీస్తున్నా. ఫస్ట్ ఐడియా రాలేదు తీద్దామని, ఇక సగం కొన్ని పోసి కూడా గుర్తుకొచ్చింది వీడియో తీస్తే బాగుంటుంది కదా అని. వెన్నెల సూపర్ మార్కెట్లో తీసుకొచ్చినాయి సరుకులు, బాగానే ఫ్రెష్గా బాగుంటాయి. ఇది పెసరపప్పు, అరకిలోనే వేస్తాను, నెల వరకు వచ్చింది. అంటే పప్పులు అన్ని రకాల పప్పులు ఉంటాయి కదా, అదొకసారి కూరగాయలు అలా చేసుకుంటాం కాబట్టి అరకిలో పప్పు నెల వరకు వచ్చేస్తుంది. నెల వరకు వస్తుంది, నెల పైనే వస్తుంది కూడా. ఎర్రపప్పు ఉంది కాబట్టి తేలేదు. మినప్పప్పు అయితే రోజు టిఫిన్కి వేసుకుంటాం కాబట్టి కేజీ మినప్పప్పు తీసుకొచ్చాను నేను. కత్తెర ఇది కిలో మినప్పప్పు తీసుకొచ్చాను. చూడండి, కనిపిస్తుంది వీడియో. గాజు ఐటమ్స్లేమో అన్నీ అదే ఏమంటారు, వీడియో తీసేటప్పుడేమో గుర్తుకు రావు. అదే ఇలా దీని నిండా తీస్తాను నేను. ఇడ్లీ రవ్వకి వాడతాను ఇది. ఇది ఇడ్లీ రవ్వ కిలో, నెలంతా వస్తుంది. ఒక్కోసారి మధ్యలో ఎక్కువ రైస్ వండినప్పుడు నెల పైన వస్తుంది. ఏంటి దీని మీదేం పేరు లేదు, బొంబాయి ఇడ్లీ రవ్వ అనుకొని తెచ్చిన, బొంబాయి రవ్వ ఇది. అయ్యయ్యా అయ్యయ్యా, చూడండి పేరు లేదు కవర్ మీద. బొంబాయి రవ్వ వచ్చింది, ఇడ్లీ రవ్వ అనుకొని తెచ్చిన. అంటే ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ ఎక్కువ వాడడం మేము, వేడి చేస్తుందని. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఇన్స్టెంట్గా ఎమ్మటే తెచ్చి చేసుకుంటాం. 1/4 కిలో కానీ 1/2 కిలో కానీ అంతే. కానీ బొంబాయి రవ్వ వచ్చింది ఈ నెలలో. ఇంకా బొంబాయి రవ్వ వండి అయిపోగొట్టాలి దాన్ని. ఇది మినప్పప్పుకి వాడతాను నేను. ఈ గంటే 1/2 కిలో రైస్కి ఈ గంట నిండా మినప్పప్పు వేస్తాను, సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ జొన్నలు, రాజ్మా అలా కలుపుతాను కదా నేను టిఫిన్లోకి. ఇది వచ్చేసి ఉన్న ఎల్లిపాయలు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేశాను. మొన్న 4 తీసుకొచ్చాను, 1/4 కిలో 100 గ్రాములు. 5 వెల్లుల్లి వచ్చినాయి. తాలింపులోకి సరిపోతాయి, ఒక నెల అంతా తాలింపులోకి సరిపోతాయి. ఇది వచ్చేసి ఈ సరుకులు అయిపోయిన వరకే తెచ్చింది. 5 ఐటమ్స్ తెచ్చా అంతే. కందిపప్పు, ఎర్రపప్పు, కందిపప్పు, మినపప్పు, ఇడ్లీ రవ్వ అనుకొని బొంబాయి రవ్వ వచ్చింది. ఈ పెసలు, ఇవి కూడా పప్పు చేస్తాను నేను. నానబెట్టి మొలకల్లాగా తినడానికి అలా పనికొస్తుంది.
చింతపండు ఎవరికైనా సరుకులు గుర్తురాని వాళ్ళు ఇలా వీడియో చూసి కూడా గుర్తు తెచ్చుకొని తెచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి చక్కెర షుగర్. ఇది వచ్చేసి ఆయిల్, స్పేర్ డబ్బా. ఇది ఆల్రెడీ వంట చేసే స్టవ్ కాడ ఉంది క్యాన్లో, దానిలో పోసాను. మళ్ళీ ఇలా స్పేర్ డబ్బాలో పోసాను. ప్యాకెట్లు ఉంచాను నేను. ఏదైనా పని చేసుకుంటాడు ఏమన్నా తలిగి రంధ్రాలు పడ్డాయి అనుకో లీక్ అవుతుందని ఆయిల్ నేను ప్యాకెట్లో ఉంచాను. ఇది వచ్చేసి పప్పులోకి అప్పడాలు సగ్గుబియ్యం అప్పడాలు ఇలా వీడియో చూస్తే తెలియని వాళ్ళు కూడా గుర్తులేని వాళ్ళు అలా చూసి కూడా తెచ్చుకోవచ్చు, అన్నీ గుర్తు చేసుకొని. అందుకనే పెట్టాను నేను. ఇవి మిల్ మేకర్లు. అంటే నేను చెప్పాను కదా 4 ఐటమ్సే తెచ్చింది, 4-5 ఐటమ్సే తెచ్చింది. ఇవి ఆల్రెడీ ఉన్నాయి సరుకులు, లేని వాటి వరకే తీసుకొచ్చాను నేను. మా వారు ఇప్పించారు, నేను తేలేదు, మా వారు ఇప్పిస్తే తెచ్చుకున్నాను. ఇవి కూడా పెసల్లో ఇదొక రకం చూడండి. ఇవి కాఫీ కలర్లో ఉంటాయి, ఇక్కడ దొరకవు. ఇవి ప్యాట్లో తీసుకొచ్చాము ఎప్పుడో పని మీద వెళ్ళినప్పుడు, ఇక్కడ దొరకవు. ఇది వండుకుంటే బాడీలో వేడి తొందరగా తగ్గుతుంది, అందుకని ఇవి తీసుకొస్తాం. ఇవి వచ్చేసి దీంట్లో కూడా పెసరపప్పు ఉంది, అడుగున ఉంది. ఇది అంటే ఇప్పుడు తెచ్చిన సరుకుల్లో కలపను నేను. చిన్న బాక్స్ చూసి ట్రాన్స్ఫర్ చేసి వీటిని తొందరగా అయిపోగొడతా. ఉంచాను, మళ్ళీ స్టాక్ ఉండకూడదని ఉంచాను. చూసారు కదా నా సరుకుల దుకాణం. ఇది వచ్చేసి ఓట్స్ మా ఆయనకి టిఫిన్ చేస్తాను, నేను కూడా తింటాను. ఓట్స్ అంట అండి. ఓట్స్ నేను చదువుకోలేదు, మరి మా పిల్లలు ఏమో చదువుకొని ఎగతాళి చేస్తున్నారు. చూసారండి, ఇది నా సరుకుల దుకాణం. గాజు ఐటమ్స్లో కూడా ఉన్నాయి. అవి ఒక నెల అయితే తేను, అవి 6-7 నెలలు వస్తాయి. అవి అంటే ఏంటి అంటే రాజ్మా, బొబ్బెర్లు, చెప్తుంటే గుర్తురాదు, కాబూలి శనగలు కదిలి ఎక్కువ సెల్లు కదులుతుంది, మినపప్పు. ఈ సరుకులు వంటకు సరుకు. అవి కూరలలో నానబెట్టి వేసుకోవడానికి, గుగ్గిల్లాగా చేసుకొని తినడానికి, అలసందలు, ఉలవలు అలాగా. అది కూడా వీడియో పెడతాను నేను. చూసారా నా సరుకుల దుకాణం? బాగున్నాయా ఈ బాక్సులు? నేను రిలయన్స్లో తీసుకున్నాను, 5 years అవుతుంది తీసుకొని. 3 సెట్ వస్తుంది. ఇది ఇలా 3 సెట్ వస్తుంది, 2 సెట్ తీసుకున్నాను. బాగా డిజైన్ ఉంది ఇక్కడ, అంటే వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. చూపి సెట్ చూపిస్తున్నాను నేను. ఇది వచ్చేసి ఇది చూపించలేదు కదా, దీంట్లో ఇలాచీ ఉంటాయి. ఇలాచీ నాకు మోడల్గా చిన్న చిన్న ఐటమ్స్ అంటే చాలా ఏలుగా అనిపిస్తుంది. ఏలుగా అనిపిస్తుంది. కట్ అయితే కట్ అయింది, అవి కనిపిస్తే చాలు. ఇది చూడండి, స్టీల్ సామాన్ షాప్కి వెళ్ళినప్పుడు ఇది నాకు కనిపించింది. మా వారిని ఇప్పేయమంటే ఇవి ఎందుకు పనికి మళ్ళీ అంటే ఇప్పలేదు. నేను తెలవకుండా డబ్బులు జమ చేసుకొని తెచ్చుకున్నా. అలా డబ్బులు జమ చేసుకొని తెచ్చుకున్నా. అరకు ఇక చూడండి, దీంట్లో నేను మిరియాల పొడి వేసాను. ఒక్కటే ఉంటే బాగుండదని ఇంకొకటి మా ఆయనతో వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఒకటి జోడి నాది, మా ఆయనది జోడి. అంటే దీంట్లో ఏముందా, మిరియాల పొడి.
నేను స్పేర్గా ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటాను. వంటల్లో వాడాల్సిన దాంట్లో వేస్తాను కాబట్టి. మసాలాలు అయితే వేయను, కొన్ని కూరలు టేస్ట్ మారిపోతాయి, అందుకని వేయాల్సిన దాంట్లోనే వేయాలి కాబట్టి విడిగా నేను అలా పట్టి పెట్టుకున్నాను. ఇవేంటో తెలుసా, ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, చాలా హెల్త్కి చాలా మంచిది సియా సీడ్స్. ఎండాకాలం వస్తే ఇంకా ఇవి వాడుకోవాలి. సబ్జా గింజల్లాగా జారిపోతుంది, మూత తీసి. డబ్బులు వేస్ట్. సియా గింజలు, సబ్జా గింజల్లాగా నానబెట్టుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది. నేను మీకు చూపిద్దామని ఇలా మూత తీశాను. నేను మామూలుగా అయితే ఇక్కడ ఇగోండి ఇలా వేసుకోవచ్చు. ఇవి పెద్ద బాక్సులు కూడా దొరికితే ఒక 4 అలా తీసుకున్నాను అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి, చాలా నచ్చినాయి నాకు. చూసారు కదండి నా సరుకుల దుకాణం. గాజు ఐటమ్స్లో కూడా ఏమేమి వేసుకున్నాను, ఏం తెచ్చుకుంటానో నేను మీకు ఆ వీడియో కూడా పెడతాను. లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి వీటి వరకే చూపించాను. మీరు ఏమేమి వాడతారు, నేను చూపించిన సరుకులు చూశారు కదా, మీరు ఏమేమి వాడతారో కామెంట్లో పెట్టండి. ఏమేమి తెచ్చుకుంటారో, వీటిలో ఏం మిస్ అయినాయో, మీరు ఏం తెచ్చుకోరో, నేను తెచ్చుకున్న వాటిలలో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా అండి, బాయ్ అండి. ముఖ్యంగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అందరికీ బాయ్. చూడండి, లాస్ట్ నేను చూపించడం మర్చిపోయాను. ఇది న్యాచురల్గా పట్టించింది మిషన్లో. మన ముందే పసుపు కొమ్ములు వేసి మిషన్లో పట్టి ఇస్తున్నారంట. మా వారు చూసి తీసుకొచ్చాడు. కల్తీ లేని పసుపు ప్యాకెట్లలో కల్తీ. అయినా నేను ఇంట్లోనే దంచుకొని తయారు చేసుకుంటా ఇంట్లోనే. మా వారు ఇలా తీసుకొచ్చింది, చాలా సరిపోతుంది. రోజు 3 నెలల పైనే వస్తుంది.